హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే బ్రెడ్ పిజ్జా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిజ్జా చేయడం సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. చాలా బాగుంటుంది. మనం పిజ్జా తిన్న టేస్ట్ వస్తుంది. బ్రెడ్తోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం మామూలు పిజ్జా అయితే చాలా టైం ప్రాసెస్ అండి. ఈ బ్రెడ్ పిజ్జా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఈవెన్ పిల్లలు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు. ఈ బ్రెడ్ పిజ్జాని ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా బ్రెడ్ పిజ్జా కోసం క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, పన్నీర్ అలాగే చీజ్ తురిమి పెట్టేసుకోండి. మీరు ఎంత చేయాలనుకుంటున్నారో దాని క్వాంటిటీని బట్టి తీసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకోండి. అలాగే ఎల్లో కలర్ క్యాప్సికమ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. క్యాప్సికమ్ని బాగా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేయండి. పన్నీర్ మీ ఆప్షనల్ అండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం సాల్ట్ వేసుకున్నాక అలాగే ఓరిగానో వేసుకోండి. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇవి కలిపి పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఆ సాల్ట్ అలాగే చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో అవంతా ముక్కలకి పట్టేలాగా ఒక 10 మినిట్స్ బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత టాపింగ్ కోసం ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకున్నాక అందులో 1 పెద్ద టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసుకోండి. టమాటా కెచప్ వేసుకున్నాక అలాగే పిజ్జా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తర్వాత ఇంకొంచెం వేసుకోండి. పెద్ద టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఈ పిజ్జా మాత్రం చాలా సింపుల్గా అయిపోతుందండి. కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత బ్రెడ్ తీసుకోండి. మీ దగ్గర ఏ బ్రెడ్ ఉన్నా పర్లేదు. నేనైతే ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. తర్వాత బ్రెడ్ తీసుకున్నాక మనం చేసి పెట్టుకున్న టమాటో సాస్ ఉంది కదండి, ఆ మిక్చర్ని బ్రెడ్ పైన ఈవెన్గా మొత్తము అంతా అప్లై చేసేసుకోండి. ఎడ్జెస్ని కవర్ చేసుకుంటూ మొత్తం అప్లై చేసేసుకోండి. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ని వేసుకోండి. కొంచెం వేసుకుంటూ అన్నిటికీ సరిపోయేలాగా మొత్తానికి వేసేసుకోండి. మొత్తం వేసేసుకున్నాక మనం దానిపైన గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ వేసుకోండి. చీజ్ మొత్తం అన్నిటి మీద వేసేసుకోండి. చీజ్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా కొంచెం హెల్దీ కాబట్టి చీజ్ బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను ఆరిగానో ముందలు వేసేసానండి బై మిస్టేక్. మీరు చీజ్ వేసాక ఆరిగానో వేసుకోండి. తర్వాత అది వేసేసుకున్నాక చిల్లీ ఫ్లేక్స్ కూడా ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకోండి. ఈవెన్ కిడ్స్ ఉంటే వేయకపోయినా పర్లేదు. చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక ఇవి మనం బ్రెడ్ మీరు ఈవెన్ నాన్ స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, లేదా మనం దోశ ప్యాన్ వేసుకుందాం కదండి, ఆ ప్యాన్ తీసుకొని కొంచెం బటర్ వేసుకొని మొత్తం అప్లై చేయండి. బటర్ కొంచెం ఎక్కువే వేయండి. అడుగున కొంచెం మంచి క్రిస్పీనెస్ వస్తుంది కదా బ్రెడ్. బటర్ టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. తర్వాత మనం అప్లై చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదండి, అది వేసేసి లిడ్తో క్లోజ్ చేయండి. లిడ్తో క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ చేసేసుకోండి. ఇక్కడ నేను తీసిన క్లిప్ మిస్ అయిందండి. ఒక 10 మినిట్స్ అయ్యాక ఊరికనే అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసుకునేది బ్రెడ్ పైన కాబట్టి మీరు మధ్యలో చూసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా డెలిషియస్గా ఉండే బ్రెడ్ పిజ్జా. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంతే. చూసారా, చాలా టెంప్టింగ్గా, చాలా ఎమ్మీగా. అంతే అండి, కట్ చేసుకొని ముక్కలుగా సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే బ్రెడ్ పిజ్జా రెడీ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.